ఇప్పుడు దేశం కోసం పనిచేసే జవాన్స్‌కి మాత్రమే కాదు, టూరిస్టులుగా ట్రిప్స్‌కి, టూర్స్‌కి వెళ్ళిన వాళ్ళకి కూడా రక్షణ లేదని ఇంకోసారి క్లియర్ అయిపోయింది. మార్నింగ్ నుంచి సెలబ్రిటీస్ నుండి కామన్ పీపుల్ వరకు ఎన్నో పోస్టులు పెడుతూ కాశ్మీర్‌లో జరిగిన అటాక్స్ కోసం బాధపడుతున్నారు. యాస్ ఎ జవాన్ వైఫ్‌గా నేను ఒకవైపు బాధపడుతుంటే, మరోవైపు చాలా చాలా టెన్షన్‌గా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడున్న ప్రెగ్నెంట్ విమెన్‌గా నేనిప్పుడు అంత స్ట్రెస్ తీసుకోవడం కరెక్ట్ కాదు. కానీ యాస్ ఎ జవాన్ వైఫ్‌గా నాకది తప్పట్లేదు. జవాన్స్ పైన ఎన్నో అటాక్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు టూరిస్టుల పైన కూడా అటాక్ జరిగింది. ఆ అటాక్ ఎంత దారుణమంటే ఎన్నో మెమోరీస్ కోసం అంత దూరం వెళ్లారు. కానీ ఫ్యామిలీస్ కళ్ళ ముందే ప్రాణాల్ని కోల్పోయిన వాళ్ళకి రెస్ట్ ఇన్ పీస్ చెప్తే వాళ్ళ ఆత్మకి నిజంగానే శాంతి కలుగుతుందంటారా? అసలు కాశ్మీర్ వెళ్ళడానికి కూడా ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు భయపడతారు. అంత దారుణమైన అటాక్స్ జరిగాయి అక్కడ. జవాన్స్‌కే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ప్రాణహాని ఉందని క్లియర్‌గా అర్థమైపోయింది. ఇక జవాన్ వైఫ్స్‌గా దీన్ని నేనెలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. మీరే చెప్పండి.